హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈ అష్టావక్రుని యొక్క వృత్తాంతంలో జనక మహారాజు పాత్ర మనకు లభించింది. ఈ జనక మహారాజు అనగానే మనకు గుర్తొచ్చేది సీతమ్మ వారి తండ్రి, రామయ్యకు మామగారు, ఇలా గుర్తొస్తుంది. అయితే ఈ జనక మహారాజు ఎంత గొప్పవాడు అనేది మనం తెలుసుకోవాలి. జనక మహారాజు విష్ణువు యొక్క భక్తుడు. భక్తుడు అంటే మామూలు సాదాసీదా భక్తుడు కాదు, అపార భక్తుడు. అంటే ఏ సందర్భంలో కానీ ఏ సమయంలో కానీ విష్ణు నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మధ్యానంలో ఉంటాడు ఈయన. అంతటి గొప్ప భక్తుడు. ప్రజలను పరిపాలించేటప్పుడు, ప్రజలకు సేవ చేసేటప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయన ధ్యానంలోనే ఉంటాడు. ఇది సాధ్యం కాని విషయం. మరి ఆ మహానుభావుడు ఎంత కృషి చేస్తే ఆ సిద్ధి పొందగలిగాడనేది ఆ దైవమే సాక్ష్యం. ఇలా జరుగుతున్నప్పుడు అసలు జనక మహారాజు నిరంతర భక్తి ఎలా వచ్చింది అని అంటే, నిద్రపోతాడు, ప్రజలతో మాట్లాడతాడు, ప్రజలకు సేవ చేస్తాడు. ఆ సమయంలో కూడా ధ్యానంలో ఉంటాడు. సరే, పగలంతా ధ్యానం, రాత్రిపూట ధ్యానంలో ఉంటాడు. ఎలా? నిద్రకి ప్రారంభించేటప్పుడు నామస్మరణతోనే నిద్రలోకి చేరుకుంటాడు. అదే నామస్మరణతో మళ్ళా నిద్రలేస్తాడు ఉదయాన్నే. ఈ సమయం అంతా కూడా నామస్మరణ చాంటింగ్ జరుగుతూనే ఉంటుంది. నిద్రావస్థలో కూడా, అంటే మొత్తం మీద పగలంతా కూడా ధ్యానంలో ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, కానీ విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు. రాత్రి సమయంలో నిద్రలో కూడా చాంటింగ్లో ధ్యానంలో ఉంటాడు. అంతటి గొప్ప మహాభక్తుడు జనక మహారాజు. అందుకే సాక్షాత్ మహావిష్ణువే జనక మహారాజుకి అల్లుడుగా వచ్చాడు. ఆ విషయం విశ్వామిత్రుల వారి ద్వారా జనక మహారాజు గ్రహిస్తాడు. ఆ గ్రహించిన సందర్భంలో సీతమ్మ వారి తన కుమార్తె అయినటువంటి సీతమ్మ వారికి రామయ్యకు వివాహం జరిపే సమయంలో రామచంద్రుని పాదాలు కడిగి, అంటే మహావిష్ణువు కదా అక్కడ, పాదాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిన చల్లుకుంటాడు జనక మహారాజు. అక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయమే ఇప్పుడు మనం చేస్తుండేది కూడా. అల్లుని కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవడం అనేది జనక మహారాజు నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. మరి అల్లుని కాళ్ళు కడగడము, పాదాలు తాకడము, ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవడము, ఇవన్నీ ఒక రకమైన దోషం కదా అని అనుకుంటారు. కాదు, అక్కడ జనక మహారాజు ఎవరి పాదాలు కడుగుతున్నాడు? తన దేవదేవుడైనటువంటి మహావిష్ణువు పాదాలు కడుగుతున్నాడు. ఆ పాద యొక్క జలం తన శిరస్సుపై ప్రోక్షణ చేసుకుంటున్నాడు. అందుకే ఆ ఆనవాయితీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకు? ప్రస్తుతం వివాహ సమయంలో కూడా వరుణ్ణి మహావిష్ణువు గాను, వధువును మహాలక్ష్మి గాను, లేకపోతే సీతమ్మవారి గాను, మహాలక్ష్మి గాను తలంచి ప్రవర కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మహావిష్ణువు ప్రవర వరుణికి, మహాలక్ష్మి ప్రవర వధువుకి చెప్పి ఆ సమయంలో కన్యాదానం చేసి ఆ యొక్క మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆ పెళ్లి కొడుకు యొక్క పాదాలు కన్యా తండ్రి కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది మహావిష్ణువే తనకు అల్లుడుగా వచ్చిన ఆనందంలో చేసినటువంటి ఆనవాయితీ, ఆ పద్ధతి ఇప్పుడు మనం అందరము చేస్తున్నామంటే పురోహితులు కూడా
వరుడిని మహావిష్ణువుగాను వధువును మహాలక్ష్మిగాను భావించి అక్కడ ఆ పౌరోహిత్యం చేయడం, వారికి వివాహం జరిపించడం జరుగుతుంది. కాబట్టి కన్యా తండ్రి అలా చేయడంలో దోషం లేదు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.